ఫ్రెండ్స్ వైఎస్ షర్మిలను కర్రలతో రాళ్ళతో దారుణంగా కొట్టారు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, తన మీద దాడి చేయడానికి బీజేపీ నేతలు కర్రలు రాళ్లు పట్టుకొని వచ్చారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులు ఉదయం నుంచి తనను ఆపుతున్నారని ఫైర్ అయ్యారు. కానీ బీజేపీ వాళ్ళను మాత్రం ఆపలేకపోయారన్నారు. ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ పార్టీ అధ్యక్షురాలికే రక్షణ లేకుండా పోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేపు నేను ఇంటి నుండి బయటికి వెళ్ళాలన్నా ఇలాంటి దాడులు జరుగుతాయని భయపడాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద జరిగిన దాడికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్నారు. 2015లో నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేసి అడ్డం ఉద్దండరాయుపాలెంను సందర్శించాలని షర్మిల ఆ రోజు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉధృతి చోటు చేసుకుంది. ఈ అంశాలపై ఆర్టీవీకి షర్మిల ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే వైఎస్ షర్మిలకు సంబంధించిన మద్దతుదారులు అందరూ కూడా ఆవిడకైతే మద్దతు తెలుపుతున్నారు. అటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు.